కథ పేరు నీకు నేను తక్కువనా. ఓకేనా. పాత్రలు వచ్చేసి సాయి కిరణ్, స్మార్ట్ స్ట్రాంగ్, కానీ లోపల మనసు కరిగిపోయేంతగా ప్రేమించే వ్యక్తి. అన్విత బాధలోనూ నవ్వే సౌందర్యం కలిగిన అమ్మాయి, కానీ భయపడే మనసు కలది. సాయి కిరణ్కి ఆ అమ్మాయి మీద అసలైన ప్రేమ మొదలైంది కాలేజీలో మొదటి రోజు చూసినప్పుడే. అన్విత తను ఎవరితోనూ కలవలేదు, కానీ అతడిలో ఏదో ఉండడంతో మాటలు కలపడం మొదలైంది. చిన్న మాటలతో మొదలైన ప్రేమ రోజు ఫోన్ కాల్స్, మెసేజ్లు, చిరునవ్వుల వెనుక ఏదో నిజమైన బంధం ఏర్పడింది. ఒకరోజు అన్విత అడిగింది, నీకు ఉద్యోగం ఎప్పుడైనా వస్తుందా అని. అతడు నవ్వాడు. తప్పకుండా వస్తుంది, నీకోసం జీవితం మొత్తం మార్చుకుంటా అన్నాడు. అయితే అది ఆమెకు భరోసా కాదు. వారింట్లో పెళ్లి మాటలు మొదలయ్యాయి. ఒకరోజు ఆమె కాల్ చేసి, నిన్ను ప్రేమించాను సాయి, కానీ నిన్ను పెళ్లి చేసుకునే ధైర్యం నాకు లేదు. అతడు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఫోన్ విసిరాడు. ఏడ్చాడు. కేవలం గుండె ఆగిపోయినట్లు స్టిల్గా నిలబడిపోయాడు. కొన్ని రోజుల తరువాత ఆమె పెళ్ళి అయిపోయింది. అతడు మాత్రం పని కోసం పోరాడుతూ ఆమె చూపిన అలజడి మధ్య తన గమ్యం కోసం వెళ్తున్నాడు. ఆఖరికి ఒకరోజు సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చూశాడు. ఒకరిని ప్రేమించడం చాలా సులువు, కానీ వాళ్ళ పక్కన ఉండడం చాలా కష్టం. అతడు రిప్లై పెట్టాడు, నీకు నేను తక్కువనా అన్విత అని. అన్విత పెళ్ళయి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. సాయి కిరణ్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాడు. కన్నీళ్లతో గడిపిన రాత్రులు ఇప్పుడు లక్షల జీవితంతో మారిపోయాయి. కానీ హృదయంలో ఇంకా ఒక కోణం ఖాళీగా ఉంది. అదే అన్విత స్థానం. ఒకరోజు అతడు ఓ బిజినెస్ మీటింగ్ పని మీద హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ రిసెప్షన్లో ఒక ముఖాన్ని చూస్తాడు. అదే అన్విత ముఖం. ఆమె వాడిని చూసి కంగారు పడుతుంది. నవ్వినా కూడా కన్నీళ్ళే వస్తున్నాయి. ఆమె ఇప్పుడు విడాకులు కూడా తీసుకొని ఉంది. పెళ్ళైన 1 సంవత్సరంలోనే. ఆమె అన్నది, నేను నిన్ను వదిలిపెట్టిన రోజు తప్పే చేశాను. అప్పుడు నువ్వు తక్కువ వాడివి కాదు, కానీ నేను ధైర్యం లేని అమ్మాయిని. ఇప్పుడు మాత్రం నిన్ను మర్చిపోలేకపోతున్నా. సాయి కిరణ్ పక్కకు చూశాడు. కొన్ని సెకన్ల మౌనం తర్వాత ఇలా అన్నాడు, నీవు నన్ను వదిలినప్పుడు నేను బెంగపడలేదు. నా ప్రేమను మళ్ళీ నువ్వు ఒప్పుకుంటే అది ప్రేమ కాదని అనిపిస్తుంది. నీకు క్షమించాను, కానీ మళ్ళీ ప్రేమించలేను. ఆమె కళ్ళల్లో నీళ్లు. అతడు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అది విడిపోవడం కాదు, అది ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మళ్ళీ కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.